ఉపాయము అపాయము. ఉపాయము అపాయము. ఒక నింబ వృక్షంబు మీద ఒక మిథునంబు చేరి వాసంబు చేయుచుండు. అంతం కొంతకాలంబునకు బకాంగన గర్భంబు దాల్చి తన భర్తతోడ నీగి ఎక్కడెక్కడం జిరుగులు ముక్కునం గరచుకొని కొనివచ్చి గూడు పన్ని కొన్ని ఎండంబులుడిగి గూడు పన్ని కొని ఎండంబులిడి పొదిగి బోదలం గావించి ఏదుచు నొక్కనాడు తన పెనిమిటి కిట్లనియే వినరుగా నేడొక విహంగమాంగన చెప్పవింటి. తొల్లి ఈ వృక్షంబు మీదం భక్షులనేకంబులు వసించుచుండు. వాని పిల్లల నెల ఈ క్రింది పుట్టలోని కాల భుజంగంబు భక్షించిపోవ దాని రాయిడిం బడంజాలక ఈ పులుంగులెల్ల వలసపోయినట. ఈ వృత్తాంతంబు విన్నప్పటంగోలే నా మనం బెరియుచున్నయది. ఎరుంగక ఈ తరువుం జేరితిమి. అక్కట ఈ నెత్తురు గందులనొక్క ఇడుము దొడరిన నేనెట్లు సైరింతునని చొటచొటం గన్నీరు దొరుగ నెలుంగు కుత్తుకం దగుల మాట రామి నూరకున్న దైతం గనుంగొని బకోటంబు దానుం గొంత చింతించి ఏల యూరక యుమిలించెదు మన ముమ్మలికంబడి కొండొక కార్యంబు సాధింపం బోయెదమే ఊరకుండుము శత్రువుం బరిమార్చు వెరవు మనంబునం దొక్కటి పరికించితి వినుము. ముంగి పొద దొరకొని ఈ పుట్టదనుక నక్కడక్కడ నొక్కొక్క మీనంబును వయిచి యుంచెద. అట్లు చేసిన మన ఇష్టంబు సిద్ధించునని పలికి ఈ క్షణంబ పోయి కొలంకున మీలం బట్టి ఎట్లు వైచి యుంచును ముంగిస పొదరు వెడలి యం మీనంబులం దినుచు వచ్చి పుట్ట పట్టుం జేరి యా యురగంబులం బరిమార్చి యా భూరుహం బారోహించి బక శాబకంబుల భక్షించి చనియే. మోసమునకు దగిన ఫలము కావున నొకండు సేయంబోయిన మరియొక్కండగు వ్యవహారం బడుసనం బాతిన కంబంబు తొదకు నేవంకుకు నొరుగునో ఎరుగం బడదు. కావున నీ కార్యంబు శ్రేయంబు గాదని నాకుందోచెడు ననిన నందిగుప్తుడిట్లనియే. మొదలందోచిన యుపాయము బట్టి పురుషుండు ప్రవర్తింపవలయం గాని యుపాయంబున కపాయంబు నపాయంబున కుపాయంబును జింతింపం దొరకొనిన నెక్కడికి. మందల సంధియంబు నొందకుము కాదనక నా వచనంబు నడపుము మనకు సమస్తంబు శక్తంబయ్యడు నని బోము గావించి ఎట్టకేలకు నీ కొన్న పితరుని దొంగ రెయ్యిటం గొంపోయి యామ్రానిలోని కోటరంబున మాటుపరచి ఎరవున కరుగుదెంచి కొరరీయం బుచ్చి రేపకడ ధర్మాధికృతుల కడకం బోవుడుం బ్రతివాదియు నరుదేర వారిద్దరం దోకొని దిదృక్షానుయాయి జన కలకలంబు రోదోంతరంబు నిండం బురంబు వెలువడి శృత చరాభిజ్ఞానంబుం బట్టి యవ్వటవృక్షంబు చేరంబోయి నిలిచి యో వృక్షరాజంబ ఈ వాది ప్రతివాదులిచ్చట ధనంబు గుప్తంబు గావించి యనంతరం బేమి గావించిరి. ఈవు సాక్షి వగుటం చేసి ఎరింగినది సర్వంబు సత్యంబుగం బలుకుమనుటయో నిచ్చట బాతిన ధనం బొక్కనాడర్ధరాత్రంబున నొక్కరుడు సుదర్శన గుప్తుండు వచ్చి కొంపోయెనని యా వృక్ష విటప మధ్యంబు నుండి శబ్దంబు వీతేరం తత్రత్య జనంబులు చిత్రం పడి చిత్ర ప్రతిమల రూపంబునం చూపట్ట
సుదర్శనగుప్తుండు కొండొక మనంబున విచారించి ధర్మాధికారులం గాంచి యార్యులారా ఇది నెక్కంబని తలంపుకుడు. వృక్షంబన నెక్కడ సాక్ష్యంబు పలికునన నెక్కడ వృష్ట తాడనాదస్తభంగా ఎన్నట్లున్నది. మొదల ఇచ్చితిరే నిప్పుడు ఈ వృక్షంబు సాక్షి భావంబు మీకెల్లర దెల్లంబు గావించదనని వేడికొని తదనుజ్ఞాతుండయి యా వృక్షం బారోహించి దాని కొమ్మలయు నంతరంబులెల్ల నారసి స్కంధశాఖ నొక్కండ మహాగుహయుంబోలే విశాలాంతరాళంబు తమోమయంబగు కోటరంబుంగాంచి లోనంజన వెరచి ఎండుగాదంబు సందెడు దెప్పించి యందు జొప్పించి ఇంగలంబిడి దరి కొలువుడు మహాభీలంబగు జ్వాలాజాలంబుచే బొదువంబడి మేనుగమర నంతర్వర్తియగు ముదివగ్గు బెగ్గిలి బెగ్గలంపు దాపంబున కోపక మొరయుడుచు వెలినేలంబడి నీవెవ్వండవు నీ వృత్తాంతంబేమి అని ధర్మాధికృతుల చేత ననుయుక్తుండయి ఏను నందిగుప్తిని పితరుండ వాడు నా మాట పెడచెవింబెట్టి నాకిట్టి యాపదం బుట్టించెనని చెప్పి కరం బారాటం పడుచుం బ్రాహ్మణంబులు దొరంగే. అంత ధర్మాధికృతులు సుదర్శనునకు బాతిన ధనం బెల్లం ఇప్పించి నందిగుప్తుం గొరంత వేయించిరి అని చెప్పి కరటకుండు వెండియూ నిట్లనియే. మొదల దూరంబు విచారింపక నీ పలుకు లీకొంటి నిది యకార్యంబని ముందు దోపదయ్యే. సంజీవకుండెన్నడే నొక్క యపకారంబు మనకు కావించినవాడే. నిర్దోషుండాతని కెడరు పుట్టించితిని పాపిష్ఠుండ నేనును సహాయుండ నైతిని. ఇది మనకు శ్రేయంబు గాదు పరుల వంచింపంబోయినవాడు తాన వంచితుండగు. ఇందులకు నిదర్శనంబుగా నొక్క కథ వక్కాణించెదా వినుము. మోసగించినవాడు తానే మోసపోవును. అజస్తుదంబను పట్టణంబునం దికద్రపోలితుండను వణిజుండు గలడు. అతనికి ధనగుప్తుండను మిత్రుండు గలడు. ఇంద్రపాలితుండు తన ఎంటనున్న ఎరువది బారువుల లోహంబు కూలివాండ్రచే నెత్తించుకుని తన మిత్రుని కడకంబోయి యో ఎన్న ఉన్నట్టుండి దేశాంతరము పోవలసిన పని వచ్చినది మాననైతిగాదు. రేపు పైనము ఈ లోహము నీ యొద్ద నుంచుకునము. నిరుడి సరుకు నీతో గూడికొన్నది వెల ఎరుగుదువు కదా. వరహాకు లాభము దుగులము వచ్చినంజాలు కొను మొదలున కప్పటి కైన వడ్డీతో నే చెప్పిన లాభము వచ్చినా విక్రయింపుము. పరుల వలన నీవు పుచ్చుకొను వాడుక చొప్పున నడితి పుచ్చుకొనుము. నే చెప్పిన చొప్పున వెల రాని పక్షమునకు సరకు కదలింపబోకు. లోహము చెడిపోవునది గాదు. నేడు దప్పిన రేపు నిలకడ మీద మంచి వెలకు విక్రయించుకోవచ్చు. పైనము దాపు గనుక మిక్కిలి పనియున్నది క్షణమైనా నిలువందేరదు. సర కొప్పగించుకొనుము నావుడు నా వర్తకుండిట్లని. నేను నీ కన్యుడన నాకింత చెప్పవలయున. నీవిచ్చునట్టి ఎడితిక పని చూడవలే. గురువు సాక్షిగా చెప్పెద వినుము. నీ సొమ్ము నా సొమ్ముగా జూతును గాని వేరుగా జూడను నమ్ముమని ఇను మొప్పగించుకొనియే. అంత నింద్రపాలితుండన్నా నా వలన నీకు మిక్కిలి శ్రమంబయ్యే. పోయివత్తున సెలవిచ్చెదవే అని పలికి పోయి శీఘ్రము సురక్షితముగా వచ్చి చేరు మని యాతనిచ్చే నాజ్ఞావంతుండయి వీడ్కొని చని మరునాడు వేబోక లేచి దేశాంతరము పోయి తన కార్యంబు నెరవేర్చుకొని కొంతకాలంబునకు మరలి ఎరుదెంచి యవర్తకుని గానం జని తత్కాలోచితంబుగా నా తండభ్యుత్థానము వనరించి కుశల ప్రశ్నంబు గావించి ప్రయాణ వృత్తాంతం బడుగం తదనురూప సల్లాపంబు కొంత దడవు గడిపి తాను నాతని వాణిజ్యమందలి యోగక్షేమంబులు విచారించి
ఇప్పుడు లోహము కొంత వెల హెచ్చియున్నదని విన్నాడను. మన లోహమేమయ్యే నన వాడు మొగంబున విన్నదనంబు తెచ్చుకొని ఇట్లని, మునుపు నీతో గొన్న లోహము నిలువ కొంచెముండగా దానితో నీ లోహము గదిలో పెట్టి తలుపు మూసి తాళము పెట్టి పదిలము చేసితిని. నిన్న కొందరు వర్తకులు వచ్చి లోహము కావలనని ఎడిగిరి. ఆ మీదట గది తలుపులు తీసి చూతుగా లోపల లోహమను పేరు లేదు. నా సొమ్ము పోయిన దానికి నాకంత వెనుబాటు లేదు. మిత్రుడు విశ్వసించి ఇల్లడబెట్టిన సరకాతడు రాగానే, నాయనా ఇదిగో నీ సొమ్ము నాక పోయినదని చెప్పవలసి వచ్చే. గాయని ఏది తోపక రాపడి నిలిచితిని. నా యందు విశ్వాసము చేత నీవు నష్ట మొప్పుకొంటివిపో, లోకులు మెత్తురా నా నాడెము దక్కున అని చింతా కులితుండుం బోలెం గొంతసేపు పొరకుండి నిట్టూర్పు నీడించి ఇట్లనియే. గది తలుపు మూసి పెట్టిన తాళము పెట్టినట్టుండగానే లోని సరుకు మాయమయ్యి పోగకు నిమిత్తం ఏమని నిపుణముగా నాలోచించి చూచితిని. మా ఎంట నిలుకల రాయిడి మెండు, ఏ సరుకు గాని బ్రతుక నీవు. అవి మన లోహమును వాత గొట్టుకొని పోయెనని నిశ్చయించితిని. నా విని ఇంద్రపాలితుండు వాని మోసము తెలుసుకొని ఇట్లు చింతించెను. వీడు నా సొమ్ము దక్కించుకోవలనని ఈ వరకిన్ని మాటలు పన్నినాడు. మారు మోసము చేసి వీని వలన సొమ్ము రాబట్టుకోవలె గాని లాతియుపాయము చేత రాబట్టరాదు అని తలంచి భావ వికారం ఏమియు మోమున దోపనీక ఎడచికొని ఇట్లని, అన్నా దీనికింత దూరము నీవు చెప్పవలయునా? నేను గ్రొత్తవాడన, నీ స్వభావం ఎరుగున. దైవము వలన వచ్చిన సేగికి మనమేమి చేయుదుము. దీనికి నీవు చింత పడకు, పోయి వచ్చేదను అని చెప్పి సెలవు పుచ్చుకొని తన ఇంటికిం పోయి యా మరునాడు మెదలుకొని ఎప్పటివలే మిత్రభావం ఎక్కించుకొని ఈ వర్తకునింటికి రాకపోకలు చేయుచుండెను. ఒకనాడు ఇంద్రపాలితుండు ధనగుప్తునితో ముచ్చటలాడుచుండగా వీధియందు గొలుగు బండ్లని పండ్లమ్ము శబ్దము వినబడెను. అది విని ధనగుప్తుని బిడ్డడు గజ్జెలు గల్లు గల్లన నిజ్జలు ద్రొక్కుచు గుసిలించుచు నేర్చుచు దండ్రిని పట్టుకొని పండ్లు గొని ఇమ్మని లాగుచూ రొచ్చు వెట్టెను. అంతట నింద్రపాలితుండా బిడ్డని జంకనెత్తుకొని, నా తండ్రిగా నా బంగారుగా ఏడువ కెడవకు పండ్లు కొని ఇచ్చేదా రమ్మని పండ్లగంప దూరము పోవుటబట్టి వెంబడించు నెపమున గొనిపోయి యొక్క ఏకాంత స్థానంబున డాచి యాననంబున దీనభావంబు తెచ్చుకొని మరలి ఎరుదెంచుడు. ధనగుప్తుండు గనుంగొని బిడ్డడేడి నావుడు నాతండిట్లనియే చంక బిడ్డని నేలదించి పండ్లు బేరమాడుచుంటిని. ఇంతలో నెక్కడి నుండియో ఒక పాడు గద్ద వచ్చి బిడ్డని దన్నుకొని పోయెను. అనగానే ధనగుప్తుడు చేత రొమ్మప్పళ్ళించుకొనుచు నిట్లనియే, ఓరీ పాపి, ఎంత పాతకమున కొడిగెట్టితివిరా, సొమ్మున కాసపడి ఇంత తెగువకుం బాలుపడుదువా? ఆ నిసువు మొగము చూచి మెడ విరువ నీకు మనసు వచ్చెనా? నీ చేతులాడెనా? ఓరీ ద్రోహి, ఓరీ చండాలుడా, బిడ్డను గద్ద తన్నుకొని పోవునా? ఈ మాట ఎవరైనా నమ్ముదురా అని శోక క్రోధ పరీత మానసుండై కన్నుల నీరు డేరం బటబట బండ్లు గొరుకుచు వెండియునిట్లనియే. కానీరా సొమ్ము దక్కినదనుకోకు, మిదుగో గ్రక్కించదా జూడుమని లేచి సత్వరముగా పోయి ధర్మాధికృతులకి వృత్తాంతము వినిపించెను. అంతవారాశ్చర్యపడి ఇంద్రపాలితుని రావించి యాతని వలన నా వృత్తాంతము విని ఇట్లనిరి, ఓయి ఇప్పటికి నీ చెప్పిన యర్థం బసృత దృష్టచరంబు మాకాశ్చర్యము నొడమించెడు. నా విని ఇంద్రపాలితుండిట్లని, 60 బారువుల లోహమీతని ఎంట దాపబెట్టి పోయితిని. ఆ లోహ మెలుకలు దిని పోయెనట. పసిబిడ్డని గద్ద తన్నుకొని పోవు టాశ్చర్యమా? నా విని అధికారులు జరిగిన యర్థం బెరింగి లోహంబును బాలకుని దెప్పించి వారి కొప్పించి ధనగుప్తునకు జోరదండంబు గావించిరి అని చెప్పి కరటకుండు మరియు నానా ప్రకారంబుల దమనకు నుపాలంబించుచుండే.